హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. డిఫరెంట్ పోస్టులకు కలిపి కామన్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. మనం ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఏ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే చార్జ్ మ్యాన్ ఒకటి, అలానే సైంటిఫిక్ అసిస్టెంటు, దాంతోపాటు ట్రేడ్స్ మ్యాను, అలానే ఫైర్ మ్యాను, ఫైర్ ఇంజిన్ డ్రైవరు, అలానే డ్రాఫ్ట్స్ మ్యాను, దాంతోపాటు కుక్ పొజిషన్ ఒకటి, అలానే పెస్ట్ కంట్రోల్ వర్కర్ ఒకటి, అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇలా ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి కలిపి కామన్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరు మిస్ కాకుండా అప్లై చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి డిఫరెంట్ కమాండ్స్ కూడా ఇచ్చాడు. అందులో మనకి విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. సో మిస్ కాకుండా అందరూ అప్లై చేయండి. ఈ వీడియోలో క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చిన పోస్టులన్నిటికీ ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలానే ఏజ్ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు అన్ని అప్డేట్స్ వస్తాయండి. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ దాంట్లో కూడా ఇస్తాను. అండ్ ఫర్దర్గా మనం ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అవి చూస్తే ఇదిగోండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇండియన్ నేవీ నుంచి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET నోటిఫికేషన్ నెంబర్ ఇది 1/2024. ఇవన్నీ కూడా ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీ పోస్టులు అన్నీ కూడా మనకి సివిలియన్ పోస్ట్స్ అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఒకటి క్లియర్గా మెన్షన్ చేశాడు, చూసారా, ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఏ వెబ్సైట్ అన్నాడు. ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. joinindiannavy.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన పోస్టులు అన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ అనమాట. గ్రూప్ బిలో ఉన్నాయి కొన్ని నాన్ గెజిటెడ్ పోస్టులు, కొన్ని గ్రూప్ సి పొజిషన్స్. అవి ఇక్కడ చూసుకుందాం. ఇదిగోండి మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇండివిజువల్గా ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యిందండి. ఇదిగోండి చార్జ్ మ్యాన్ ఒకటి. ఈ చార్జ్ మ్యాన్లో మనకి అమ్యునిషన్ వర్క్షాప్ ఒకటి, అలానే ఫ్యాక్టరీ ఒకటి, అలాగే మెకానిక్ ఒకటి, అండ్ అలానే ఇంకొక పొజిషన్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదేంటి అంటే ఈ చార్జ్ మ్యాన్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్లు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు. ఓకేనా. గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. దీనికి పే లెవెల్ చూసుకుంటే మీకు 35,400 నుంచి 1,12,400. అంటే మీకు ఈజీగా 50,000 అబవ్ వస్తుందండి శాలరీ. ఇది ఒక మంచి ప్యాకేజ్ అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి అండి గ్రూప్ సి పొజిషన్ నాన్ గెజిటెడ్ పోస్టే ఇది కూడా. దీంట్లో చూసుకుంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ అనమాట. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పే లెవెల్ చూసుకుంటే మీకు 25,500 నుంచి 81,100. ఇది కూడా మంచి ప్యాకేజ్ అండి. అండ్ ఫర్దర్గా మనకి ఫైర్ మ్యాన్ పొజిషన్ చూసుకుంటే ఇది కూడా గ్రూప్ సి పొజిషన్ నాన్ గెజిటెడ్. అండ్ దీనికి పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 అనమాట. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఈ ఫైర్ మ్యాన్ పొజిషన్కి కమాండ్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు అనమాట. ఇదిగోండి ఈ మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈస్టర్న్ నేవల్ కమాండ్లో, అలానే సౌదర్న్ నేవల్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్, ఇలాగా ఈ నేవల్ కమాండ్ ఏ పొజిషన్కి అంటే ఏ కమాండ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చాడు. టోటల్గా మీకు ఇక్కడ చూసుకుంటే 444 అంటే 444 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకొక పొజిషను ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అండి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఇది కూడా గ్రూప్ సి పొజిషనే. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టు. దీనికి పే లెవెల్ 3 21,700 నుంచి 69,100. ఇది కూడా మీకు ఈజీగా 40,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఇక్కడ కూడా మీకు కమాండ్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. టోటల్గా 58 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ వెస్టర్న్ నేవల్ కమాండ్కి 11, అండమాన్ నికోబార్కి 16. టోటల్గా 58 వేకెన్సీస్ ఉన్నాయి. దేనికంటే ఫైర్ ఇంజిన్ డ్రైవర్. అలాగే ఇంకొకటి ట్రేడ్స్ మ్యాన్ మేట్ అండి.
ఇది గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టే. దీనికి కూడా పే స్కేల్ లెవెల్ 1 అనమాట. ఇది 18,000 నుంచి 56,900. దీనికి కూడా మనకి కమాండ్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. ఇవన్నీ మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేయొచ్చు. ఓకే, ఇండివిజువల్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే ఇంకొక పొజిషను పెస్ట్ కంట్రోల్ వర్కర్ అండి. పెస్ట్ కంట్రోల్ వర్కర్ ఇది కూడా గ్రూప్ సి పొజిషనే. దీనికి కూడా పే లెవెల్ 1 18,000 నుంచి 58,900. ఓకే, ఇది కూడా మంచి ప్యాకేజీ. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ కుక్, ఇది కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడే. దీనికి కూడా చూసుకుంటే మనకి సౌదర్న్ నేవల్ కమాండ్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక లాస్ట్ పొజిషన్ చూసుకుంటే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట. ఇది చూసుకుంటే మీకు 18,000 నుంచి 56,900. ఇది కూడా మంచి ప్యాకేజీ. ఇక్కడ మనకు ఓన్లీ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ చార్జ్ మనీ ఈ 2 పొజిషన్లే గ్రూప్ బి నాన్ గెస్టెడ్ అనమాట. మిగిలినవన్నీ కూడా గ్రూప్ సి పొజిషన్సే. ఓకే, ఇండివిజువల్గా కమాండ్ వైజ్ వేకెన్సీస్ అవి ఇక్కడ ఇచ్చాడు మిగిలినట్లన్నిటికీ కూడా. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్ చూస్తే ఇదిగోండి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలానే ఏజ్ క్రైటీరియా అవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి చార్జ్ మ్యాన్ అలానే చార్జ్ మ్యాన్లో అమ్యునిషన్ వర్క్షాపు ఫ్యాక్టరీ ఈ 2 పొజిషన్లకి మీకు 18 to 25 ఇయర్స్ అడిగాడు ఏజ్. ఓకే, అండ్ అలానే చార్జ్ మ్యాన్ మెకానిక్కి 30 ఇయర్స్ అడిగాడు అనమాట. ఓకే, అంటే మనకి చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాపు అలాగే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి 18 to 25 ఇయర్స్, అలానే చార్జ్ మ్యాన్ మెకానిక్ సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి 30 ఇయర్స్ అనమాట మ్యాక్సిమం ఏజ్. అండ్ అలానే ఇంకొక పొజిషన్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అండి. దీనికి చూసుకుంటే 18 to 25 ఇయర్స్. అలానే ఫైర్ మ్యాను ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఈ 2 పొజిషన్లకి చూసుకుంటే మీకు 18 to 27 ఇయర్స్ అడిగాడు. అండ్ అలానే పెస్ట్ కంట్రోల్ వర్కరు ట్రేడ్స్ మ్యాన్ మేటు కుక్కు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ 4 పొజిషన్లకి మీకు 18 to 25 ఇయర్స్ అడిగాడు. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ మనకి ఇండివిజువల్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మీకు చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాప్ అండి. దీన్ని చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇందులో మీకు ఏదో ఒక దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఈ చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాప్కి 2 క్వాలిఫికేషన్స్ అడిగాడండి. ఒకటి బ్యాచిలర్ డిగ్రీ, రెండోది డిప్లొమా. డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బ్యాచిలర్ డిగ్రీలో మీకు ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ పొజిషన్ ఇంకోటి చార్జ్ మ్యాన్లో ఫ్యాక్టరీ. చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ చూసుకుంటే దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ అన్నాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఇంకోటి కూడా ఇచ్చాడండి. అదేంటి అంటే ఇదిగోండి డిప్లొమాలో ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఇందులో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే చార్జ్ మ్యాన్ మెకానిక్. ఈ చార్జ్ మ్యాన్ మెకానిక్ చూసుకుంటే దీనికి డిప్లొమా అడిగాడండి. డిప్లొమాలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ప్రొడక్షన్లో కానీ ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి. సో ఇది మ్యాండేటరీ. ఓకేనా, మీకు డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. దేంట్లో అంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగు, దీంట్లో మీకు డిజైన్లో కానీ వీటిలో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మీ డిప్లొమాతో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్కి అంటే చార్జ్ మ్యాన్ మెకానిక్కి మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం పైన ఇచ్చిన 2 చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాప్ అలాగే ఫ్యాక్టరీ ఉంది కదా దానికి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక పొజిషన్ సైంటిఫిక్ అసిస్టెంట్. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ అడిగాడు. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఓషనోగ్రఫీ ఇందులో దేంట్లో మీకు డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. దీనికి కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అనమాట. ఇక్కడ చార్జ్ మ్యాన్ మెకానిక్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ 2 పొజిషన్లు కూడా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. దేనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి మెటల్ అలాయ్స్, రబ్బరు, అనాలిసిస్ అండ్ టెస్టింగ్ టెక్నిక్స్ వీటిలో, లేదనుకుంటే మెషినరీ, నాయిస్ అండ్ వైబ్రేషన్ మూమెంట్స్ అలాగే అనాలిసిస్ అండ్ రిడక్షన్ టెక్నిక్స్, లేదనుకుంటే కెమికల్ అనాలిసిస్, ఆయిల్స్, లూబ్రికెంట్స్, ఎలక్ట్రోలైట్స్ వీటిపైన, లేదనుకుంటే స్టడీ అండ్ అనాలిసిస్ ఆఫ్ కరోజన్ ప్రాసెస్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్ వీటిపైన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 2 ఇయర్స్ మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు.
ఇంకొక పొజిషన్ చూసుకుంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ అండి, కన్స్ట్రక్షన్. దీనికి చూసుకుంటే మీకు ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్కి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. దాంతోపాటు మీకు 2 years సర్టిఫికేట్ ఉండాలి. డ్రాఫ్ట్స్ మ్యాన్షిప్లో మీకు 2 years సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అలానే ఫైర్ మ్యాన్ అండి. ఈ ఫైర్ మ్యాన్ చూసుకుంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యి మీకు ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్ ఉండాలి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఈ ఇక్కడ అడిగిన ఈ ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ అంటే ఫైర్ ఫైటింగ్ కోర్స్ మీకు సర్టిఫికేట్ ఉండాలి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి. దీనికి ఇక్కడ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చాడండి. హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ వెయిట్ ఎంత ఉండాలి, ఐసైట్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలానే మీకు ఈ ఎండ్యూరెన్స్ టెస్ట్ పాస్ అవ్వకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట, అది కూడా మెన్షన్ చేశాడు. దాంతోపాటు ఇంకొక పొజిషన్ ఏంటి అంటే మీకు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అండి. దీనికి కూడా 12th స్టాండర్డ్ అడిగాడు. దాంతోపాటు మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా. 12th స్టాండర్డ్తో పాటు మీకు మస్ట్ ప్రాసెస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇంపార్టెంటే, అలానే మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి, ఫైర్ మ్యాన్కి, ఈ రెండింటికి కూడా మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే మీకు ఇదిగోండి ట్రేడ్స్ మ్యాన్ అనమాట. ట్రేడ్స్ మ్యాన్ మేట్ చూసుకుంటే మీకు 10th స్టాండర్డ్తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. 10th స్టాండర్డ్తో పాటు ఆ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఐటీఐలో ఏ ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉందనేది కూడా లాస్ట్లో ఇచ్చాడు, అది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడొచ్చు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ పెస్ట్ కంట్రోల్ వర్కర్ అండి. దీనికి మెట్రికులేషన్ ఉండాలి. అంటే 10th క్లాస్ పాస్ అయ్యి మీకు హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్లో మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. అంటే మీరు ఏ కమాండ్లో వర్క్ చేస్తున్నారో ఆ కమాండ్ రిలేటెడ్గా మీకు రీజనల్ లాంగ్వేజ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అలానే ఇంకోటి కుక్. ఈ కుక్ పొజిషన్ చూసుకుంటే మెట్రికులేషన్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కుక్ ట్రేడ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఈ పొజిషన్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే మీకు ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఈ రెండింటిలో ఏమున్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి నేచర్ ఆఫ్ డ్యూటీస్. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ పొజిషన్లకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, మీకు ఏ పొజిషన్కి ఏ జాబ్ ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ చార్జ్ మ్యాన్కి అయితే ఎలా ఉంటుంది, చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి ఎలా ఉంటుంది, అలాగే చార్జ్ మ్యాన్ మెకానిక్కి ఏ జాబ్ ఉంటుంది, అలానే దాంతోపాటు మీకు డ్రాఫ్ట్స్ మ్యాన్కి, ఫైర్ మ్యాన్కి, అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి, ట్రేడ్స్ మ్యాన్కి, ఇలాగే ఏ పొజిషన్కి మీకు వర్క్ ఏంటి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దానిలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ మీకు డౌట్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అలానే మీకు పెస్ట్ కంట్రోల్ వర్కరు, దాంతోపాటు మీకు ఇంకొక పొజిషన్ అండి కుక్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పొజిషన్లు అన్నిటికీ కూడా మీకు వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా మీకు ఏజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇందాక, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ అనేది దీనికి కూడా ఇచ్చాడు. ఏంటి అంటే మీకు ఎస్సీ ఎస్టీకి 5 years, అలానే మీకు ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో 10 years, ఓబీసీకి అయితే 13 years, ఎస్సీ ఎస్టీకి 15 years, నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇచ్చిన ఏజ్తో పాటు ఈ ఏజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ కమ్యూనిటీని బట్టి, మీ అంటే రిజర్వేషన్ క్రైటీరియాని బట్టి. దీంతో పాటు మీరు ఏంటంటే ఇంపార్టెంట్, మీరు ఏదైతే రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో దానికి డెఫినెట్గా మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 295 rupees అండి. ఈ 295 rupees అనేది డెఫినెట్గా మీరు పే చేయాలి. అండ్ ఎగ్జామ్స్ అనేది ఉంది ఎవరెవరికి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాలి. ఓకేనా. ఎంత అంటే 295 rupees. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సిటీస్ అండి.
ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ ఉంటుందంటే మనకి దగ్గరలో విశాఖపట్నంలో డెఫినెట్గా ఉంటుందండి. ఈస్టర్న్ లెవెల్ కమాండ్లో విశాఖపట్నంలో డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే మీకు డిఫరెంట్ సిటీస్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అండ్ చూడొచ్చు. ఇంకోటి మల్టిపుల్ పోస్ట్కి మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి, డిఫరెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, మోర్ దెన్ 1 అప్లికేషన్. బట్ మీరు సెపరేట్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, సెపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే మీకు ఎగ్జామ్ అనేది అంటే సెలక్షన్ అనేది ఉంటుంది. ఇదిగోండి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ జరుగుతుంది ఫస్ట్, దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో కూడా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అలానే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈచ్ టీమ్ మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్కి టోటల్గా మీకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైంలో మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకే, ఎగ్జామ్ ద్వారానే మీకు ఈ సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకోటి ఇండివిజువల్గా సిలబస్ కూడా ఇచ్చాడండి. అంటే ఏ పొజిషన్కి ఇదిగోండి సిలబస్ ఏ ఫర్ ఎగ్జామినేషన్ అని ఇండివిజువల్గా చార్జ్ మ్యాన్కి అయితే ఎలా ఉంటుంది, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే ఏముంటుంది, దాంతోపాటు మీకు ఫైర్ మ్యాన్కి అయితే సిలబస్ ఏముంటుంది. అంటే కామన్గా మీకు సబ్జెక్ట్ ఒకటే, అన్నిటికీ సబ్జెక్ట్ ఒకటే, బట్ మీకు సిలబస్ అనేది మారుతుంది అనమాట. అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి చార్జ్ మ్యాన్కి అయితే ఏంటి, ఫైర్ మ్యాన్కి అయితే ఏంటి, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్, ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్ పొజిషన్కి అయితే ఏంటి, డ్రాఫ్ట్స్ మ్యాన్కి, ట్రేడ్స్ మ్యాన్కి, అలాగే పెస్ట్ కంట్రోల్ వర్కర్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, కుక్కి, వీటన్నిటికీ గ్రూప్ సి పొజిషన్ అన్నిటికీ కూడా సిలబస్ అనేది కామన్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. వీలైతే ఇండివిజువల్గా మనం సిలబస్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ డీటెయిల్స్ అవి చూసుకుంటే ఇదిగోండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అవ్వలేదండి. 20th జూలై 10 o'clock నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాను కదా, joinindiannavy.gov.in, ఈ వెబ్సైట్లో మీకు 20th జూలై నుంచి అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు ఆగస్ట్ 2 వరకు ఉంటుంది. జూలై 20th నుంచి ఆగస్ట్ 2 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను నోటిఫికేషన్ నెంబరు INCET 1/2024 అనమాట. మీరు ఆ పేజ్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఎప్పుడైతే ఓపెనింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత ఈ నో చేంజ్ ఇన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండి. సో మీరు అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా ఈమెయిల్ ఐడి ఉంటే ప్రొవైడ్ చేయండి, లేదనుకో కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అది ప్రొవైడ్ చేయండి. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్లో మీకు అప్లికేషన్లో ఏమేమి పెట్టాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇదిగోండి ఫోటో ఒకటి, కలర్ ఫోటో ఒకటి, అలాగే మీ సిగ్నేచర్ ఒకటి, దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, ఇవి డీటెయిల్స్. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చాడు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదండి ట్రేడ్స్ మ్యాన్ మేట్కి ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందో ఇక్కడ చెక్ చేయొచ్చు అని. ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు టోటల్గా ఇదిగోండి 64 బ్రాంచెస్కి మీకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు అనమాట. వెల్డరు, టర్నరు, దీంట్లో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, టెక్నీషియన్ మెకాట్రానిక్స్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే పంప్ ఆపరేటర్, ఇలాగ టోటల్గా మీకు 64 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 64 అంటే ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంది. అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఒక మంచి అవకాశం అండి ఇది. మనకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, అలానే 10th చదివిన వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఇది. సో మిస్ కాకుండా డెఫినెట్గా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.